హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ గుడ్లవల్లేరు ఇది కాలేజ్కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన సంఘటన విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ జరిగిన ఈ కాలేజ్ సంఘటన అయితే సోషల్ మీడియాని అదేవిధంగా ఇటు ప్రతి ఒక్కరిని కలిసివేసింది అనుకోవచ్చు. ఎందుకంటే అటు కాలేజ్లో అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాని అమర్చి అందులో అమ్మాయిల వీడియోలను చిత్రీకరించి వాటిని అబ్బాయిలకు అమ్ముకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి యాజమాన్యం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అదేవిధంగా ఈ ఇష్యూ పైన అందరూ రియాక్ట్ అవుతున్న క్రమంలో ప్రజెంట్ పీసీసీ చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అవుతూ తాను ఒక ఆడపిల్లకి తల్లిగా నాకు ఇది విన్నప్పుడు చాలా భయపడ్డానని, చాలా భయాందోళనకు గురయ్యానని చెప్పుకొచ్చింది. అదేవిధంగా పిల్లలని చదివించడానికి పెద్ద పెద్ద చదువులు ఉన్నత చదువుల కోసం ఇలా పంపిస్తే హాస్టళ్లకు వాళ్ళ మాన ప్రాణాలకు ఇంత హాని జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం. ఇందులో ఎవరైతే భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే చెప్పుకొచ్చింది. అయితే ఇదే క్రమంలో ప్రస్తుతం కెమెరాలు ఎవరు పెట్టారు ఏంటి అదే విషయానికి సంబంధించి ఒక అమ్మాయి కూడా అందులో హెల్ప్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకుడు కొడుకా కూతురా కాదు, కెమెరా పెట్టింది ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. అయితేనే మరోసారి దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలు చేయాలన్నా ఇలాంటి వాటికి పాల్పడడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఆబ్వియస్లీ 2-3 వీడియోలు అంటే ఏమన్నా అనొచ్చు. మొత్తం కాలేజ్లో ఉన్న ఎంతో మందికి సంబంధించిన వీడియోలు కూడా అందులో ఉండడము, వాళ్ళందరికీ సంబంధించి ఇలాంటి అఘాయిత్యాలు పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వీడియోలు బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళైతే చెప్పుకురావడం జరిగింది. దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దీని గురించి కూడా మాట్లాడుతూ ఇదంతా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే షేర్ చేశారు.